చర్చి బర్త్డే కాబట్టి, చర్చి యానివర్సరీ కాబట్టి 4వ వార్షికోత్సవం చేసుకోవడానికి దేవుడు కృప చూపెట్టాడు. అందుని బట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మరి కీర్తన గ్రంథంలో చూస్తే దేవుని పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు ధ్యానించుకుందాం. కీర్తన గ్రంథము 5వ అధ్యాయములో చూసినట్లయితే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 5వ అధ్యాయములో 7వ వచనంలో చూసినట్లయితే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 5వ అధ్యాయము 7వ వచనంలో చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. నేనైతే నీ కృపాతిశయమును బట్టి నీ మందిరములోను ప్రవేశించేదను. నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూసి నమస్కరించేదను. దేవునికి స్తోత్రం. ఏం కోరుకోవాలి మనము? మనమైతే ఆయన కృపాతిశయమును బట్టి, దేవునికి స్తోత్రం. ఇందులో ఏమవపడుతుంది? కృప కనపడుతుంది, అతిశయం కనపడుతుంది. దేవునికి స్తోత్రం. కృపగల దేవుణ్ణి మనము సేవించడానికి, ఆరాధించడానికి ఒక అతిశయమును దేవుడు మనకు కలిగించాడు. దేవునికి స్తోత్రం. సృష్టికర్తను, జన్మనిచ్చినటువంటి దేవుణ్ణి ఆయన మందిరములో చేరి ప్రార్థించేటువంటి, ఆరాధించేటువంటి, స్తుతించేటువంటి గొప్ప ధన్యతను దేవుడు మనకిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏం చేయాలట? నేనైతే నీ కృపాతిశయం బట్టి నీ మందిరములో ప్రవేశించదును. దేవునికి స్తోత్రం. ఎక్కడ ప్రవేశించాలి? ఆయన మందిరములో ప్రవేశించే వారముగా ఉండాలి. అంతేకాదు ఇంకేమన్నా, నీ ఎడల భయభక్తులు కలిగి నీ పరిశుద్ధాలయము దిక్కు చూచి నమస్కారము చేసేదను. దేవునికి స్తోత్రం. ఇక్కడికి వచ్చి దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనము నమస్కారము చేయాలి. దేవునికి స్తోత్రం. నమస్కారం అంటే దేవుని సన్నిధిలో మనము ప్రార్థించే వారముగా మనం ఉండాలి. ప్రార్థనలో మనము గడిపే వారముగా ఉండాలి. ఎప్పుడు కానీ క్రీస్తు నందు ప్రియరా, దేవుడు మనకు ఏర్పరిచినటువంటి పరిశుద్ధ దినమైనటువంటి విశ్రాంతి దినాన్ని, దేవుని మందిరాన్ని ఎప్పుడు కూడా క్రీస్తు నందు ప్రియమైన వాళ్ళరా మనము అలసత్యము చేసే వారముగా ఉండకూడదు. దేవునికి స్తోత్రం. అలసత్యము చేసే వారిగా ఉండకూడదు ప్రియరా. ఎందుకంటే దేవుడు మన బ్రతుకుల్లో చేసినటువంటి మేలులకై ఎన్ని కృతజ్ఞతాస్తుతులు చెల్లించినను, ఎన్ని స్తోత్రాలు చేసినను అన్నీ కూడా తక్కువే. ఎందుకు తక్కువ పాస్టర్ గారు? ఒకవేళ మీరు అడిగితే, డాక్టర్ల చేత కానిది, భూత వైద్యుల చేత కానిది దేవుడు చేశాడు. దేవునికి స్తోత్రం కదా. భూత వైద్యుల దగ్గర తిరిగినా కాలేదు, డాక్టర్ వైద్యుల దగ్గర తిరిగినా కాలేదు, కానీ ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు అయింది. దేవునికి స్తోత్రం. కాబట్టి ఎంత స్తుతించుదను, ఎంత ఆరాధించను, ఎంత ఘనపరచుదను తక్కువే. భూమి మీద మనుషులతో కానటువంటి కార్యమును దేవుడు మన జీవితాల్లో చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఆయన కృపాతిశయమును బట్టి పిల్లరా ఆయన మందిరంలో ప్రవేశించి ఆయన ఎడల భయభక్తులు కలిగి ఆయన పరిశుద్ధాలయం ముందు చూసి మనం నమస్కరించే వారముగా ఉండాలని దేవుని కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవదిగా చూసినట్లయితే కీర్తన గ్రంథములో 30వ అధ్యాయము 8వ వచనంలో చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 36:8లో దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు.
నీ నీ ఆనంద ఆనంద ప్రభావంలోనిది ప్రభావంలోనిది నీ వారికి త్రాగించుచున్నావు. దేవునికి స్తోత్రం. ఒకసారి గమనించాలి. ప్రభువుని నమ్ముకున్నాక నాకు మొత్తం దుఃఖమే ఉంది, ప్రభువుని నమ్ముకున్నాక నా కష్టాలు పోలేదు, ప్రభువుని నమ్ముకున్నాక నా బాధలు పోలేదు అన్న చేయలేబట్టాలి. దేవుడు నాకు సమస్తము చేసినందుకు చప్పట్లు కొట్టాలి. దేవునికి స్తోత్రం కదా. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఈ రీతిగా దేవుని సముఖంలో చేరి ఉన్నామంటే ఏ మేలు జరగకపోతే దేవుని మందిరంలో మనము కూర్చోలేము. కానీ దేవుని వాక్యం సెలవిస్తుంది, ఆయన మందిరం యొక్క సమృద్ధి వలన, దేవునికి స్తోత్రం. చాలామంది గ్రహించాలి, మందిరములో ఏముంటుంది అంటే సమృద్ధి ఉంటుంది. ఏముంటుంది? సమృద్ధి ఉంటుంది. మందిరానికి రావటం వలన, ప్రార్థన రావటం వలన మనం ఏం కొంచెం పోతున్నామంటే సమృద్ధి కొంచెం పోతున్నాం. దేవునికి స్తోత్రం. అది కనపడదు, అది కనపడదు. పిల్లరా, బ్యాంకులో ఉన్న డబ్బు బ్యాంకులో ఉంటుంది, కానీ మన చేపులో ఉన్న డబ్బు అంతా కనపడుతుంది. జేబులో డబ్బు మాత్రమే కనపడుతుంది, కానీ బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ చెప్పాలి. బ్యాంకులో ఉన్న బ్యాలెన్స్ కనపడుతుందా? కనపడదు. జేబులో ఉంది మాత్రమే కనపడుతుంది. అలాగనే క్రీస్తునందు పిల్లరా, దేవుని దీవెన అనేది మనం పోతప్పుడు ఎత్తుకుపోయేది కాదు. దేవునికి స్తోత్రం. ఏముంది మరి మందిరానికి రావటం వల్ల ఏముందయ్యా అంటే సమృద్ధి ఉంది. దేవునికి స్తోత్రం. ఏముంది చెప్పాలి? ఏముంది? సమృద్ధి ఉంది మందిరం రావటం వల్ల. మందిరం యొక్క సమృద్ధి వలన వారు ఏం చేస్తున్నారు? సంతృప్తిని అందుతున్నారు. దేవునికి స్తోత్రం. ఏం పొందారు? ఏం పొందుకున్నామండి మనము? సంతృప్తి పొందుకున్నాం. దేవునికి స్తోత్రం. పిల్లరా, మిమ్మల్ని కూడా ప్రభువుని ఎరగక ముందు మరి ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో సమస్యలు, ఎన్నో రకములుగా సోలిపోయి తూలిపోయి పటాపంచలైపోయినటువంటి బ్రతుకులు మాయగుట. కానీ దేవుడు ఆయనను ఆశ్రయించినప్పుడు, ఆయనను వెతికినప్పుడు దేవుడు ఆయన కరుణా కటాక్షములు కిరీటముగా ధరింపచేసి ఆయన సమృద్ధి వలన దేవుడు మాకు సమృద్ధినిచ్చాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సమృద్ధితో పాటు ఏమిచ్చాడు? సంతృప్తినిచ్చాడు. దేవునికి స్తోత్రం. ఏమిచ్చాడు? సమృద్ధి అంటే ప్రియరా, పెద్దగా లక్షల లక్షలు కోట్లు ఎన్నికెత్తని సమృద్ధి కాదు. ప్రియమైన వాళ్ళ దేవుని కలిగిన వాడు సమృద్ధి కలిగినటువంటి. దేవునికి స్తోత్రం. ఏ రోజుకి ఏ రోజు నీవు అడిగితే అది నీకు ఆయన ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక క్రీస్తునందు ప్రియరా, ఆయన మందిరంలో సమృద్ధి ఉంటుంది, ఆయన మందిరంలో సంతృప్తి ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏముంటుంది? ఒకటి సమృద్ధి ఉంటుంది, రెండు సంతృప్తి ఉంటుంది, ఇంకొకటి ఏముంటుంది? ఆనందం ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఏముంది? ఆనంద ప్రభావంలోనిది నీవు వారికి త్రాగించుచున్నావు. దేవునికి స్తోత్రం. అవును పిల్లరా, ఒకసారి వచ్చి కన్నీరు గార్చి ఏడ్చి మొరపెట్టి బాధపడినప్పుడు దేవుడు మనందరికీ కూడా ఆయన ఆనంద ప్రభావంలోనిది మనకు త్రాగనిచ్చాడు. కనుక ఈరోజు నెమ్మదిగా మనం ఉంటున్నాం. దేవునికి స్తోత్రం. ఆయన ఒక్కడు శ్రమ పొందడం వలన, ఆయన ఒక్కడు ప్రాణం పెట్టడం వలన, ఆయన ఒక్కడు శిలువకెక్కడం వలన ఈరోజు మనమును మనతో పాటు సర్వలోకము ప్రభుని నమ్మిన వారందరికీ కూడా ఏమిస్తాడు? సమృద్ధినిస్తాడు, సంతృప్తినిస్తాడు, సంతోషాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఇవన్నీ మనం పొందుకుంటలేమంటే సంథింగ్ ఎక్కడో మనలో మైనస్ ఉంది తప్ప ఆయనలో మైనస్ కాదు. ఆయన దగ్గర ఆయన మన పట్ల విస్తారమైన తలంపులు కలిగి ఉన్నాడు. ఎన్నో బహుమానములు ఆయన పట్టుకొని సిద్ధముగా ఉన్నాడు. మనం అడిగితే, ఆయన తట్టు తిరిగితే, మనం అడగగానే ఇవ్వడానికి ఆయన ఎన్నో ఈవులను మన కొరకు పట్టుకొని ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఒకవేళ ఈరోజు కూర్చున్నటువంటి దేవుని బిడ్డను ఎవరైనా సరే నీకు నిజముగా ఏమి లేదు, నీకు నిజముగా అంటే సమృద్ధి లేదా, సంతృప్తి లేదా, ఆనందము లేదా, అయితే ఈ వార్షికోత్సవ దినమునే, ఈ చర్చి యానివర్సరీ దినమునే
నువ్వు ప్రభువుని హృదయపూర్వకంగా వేడుకో. దేవునికి స్తోత్రం. 100% ఇస్తాడు. ఆయన ఏమిస్తాడు? సమృద్ధినిస్తాడు, సంతృప్తినిస్తాడు, ఆనందంనిస్తాడని దేవుని వాక్యము సెలవిస్తుంది. కనుక ఇవన్నీ ఎవరి కొరకంటే మన మేలు కొరకే. దేవునికి స్తోత్రం. అంతేకాదు, ఏం చేస్తున్నాడు? ఆనంద ప్రభావములోనిది నువ్వు త్రాగించుచున్నావు. దేవునికి స్తోత్రం. ఆయన జీవహారము జీవజలము అయినటువంటి దేవుడు గనుక ఆయన ఆనంద ప్రభావములో మనకు త్రాగనిస్తున్నాడు. దేవునికి స్తోత్రం. అంతేకాక కీర్తనందు ప్రియులరా, కీర్తన గ్రంథంలో చూస్తే 23వ అధ్యాయములో 6వ వచనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. 23:6లో నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదును. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, ఆయన సమృద్ధినిచ్చే దేవుడు, ఆయన సంతృప్తినిచ్చే దేవుడు, ఆయన ఆనందాన్నిచ్చే దేవుడు. నువ్వు కనుక చిరకాలము యెహోవా మందిరములో నివాసము చేయడానికి నువ్వు ఇష్టము కలిగి ఉన్నట్లయితే, చిరకాలము దేవుని మీద నువ్వు ఆధారపడినట్లయితే, నీ బ్రతుకు దినములన్నీ దేవుడు ఏమిస్తాడట? మన బ్రతుకు దినములన్నీ ఏమిస్తాడట? కృపాక్షేమములే మన వెంట వస్తాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మెప్పరుస్తాం. ఆయన మందిరములో మనం నివసించడానికి ఇష్టం కలిగి ఉండాలి. చిరకాలము అంటే మన జీవితాంతము ప్రభువుని మనం కలిగినట్లయితే మన బ్రతుకు దినములను ఏమిస్తాడు? కృపాక్షేమములు ఇస్తాడు. దేవునికి స్తోత్రం. పిల్లరా, ఈరోజు ఒక మనిషి దగ్గర కోట్ల రూపాయలు ఉంటాయి, కానీ ఆరోగ్యం ఉండదు. కోట్ల రూపాయలు ఉంటాయి, గమనించాలి. కోట్ల రూపాయలు ఉంటే ఆరోగ్యం ఉండదు. ఇప్పుడు కోట్ల రూపాయలు చూసి మురిసిపోవాలా? ఆరోగ్యం చూసి బాధపడాలా? ఒక బీదం దగ్గర ఏముండవు, ఆరోగ్యకరంగా ఉంటాడు. ఇప్పుడు ఎవరు గొప్ప వాళ్ళు, ఎవరు మురిసిపోయేవాడు? ఆరోగ్యంగా ఉన్నవాడు మాత్రమే మురిసిపోతాడు. దేవునికి స్తోత్రం. కోట్ల డబ్బులు మనకు ఆనందాన్ని ఇవ్వలేవు. ఒకవేళ ఉన్న స్థితిలో, సంపన్న స్థితిలో మరి ఉండొచ్చు. కానీ ప్రియురా, దేవుడు నాకు సెలవిస్తుంది, నేను బ్రతుకు దినములని కృపాక్షేమములు మన వెంట రావాలంటే చిరకాలం మనం దేవుని మందిరములో ఉండటానికి ఇష్టం కలిగి ఉండాలి. అంతేకాదు, ఆయనతో సహాసము చేయడానికి ఇష్టం కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? ఆయనతో సహాసము చేయడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. ఈరోజు ప్రజలు బయట ఎన్నిటితో సాహసం చేయడానికైనా ఇష్టపడతారు. సాహసం చేయడానికి ఇష్టపడతారు, కానీ జీవం గల దేవునితో సాహసం చేయడానికి కొంచెం అయిష్టంగా ఉంటారు. మళ్ళీ ప్రభు బిడ్డలంగానే మనం ఉంటాం. మేము ప్రభుని నమ్ముకున్నామని చెప్తాం, కానీ దేవుని సంగమా, దేవుని బిడ్డలరా, అందరూ కూడా యేసయ్యతో సాహసం చేయాలి. దేవునికి స్తోత్రం. యేసయ్యతో మనం సాహసం చేసినప్పుడు ఆయన ఆనంద ప్రభావంలోనిది మనము త్రాగుదుము. దేవునికి స్తోత్రం. మనము త్రాగుదుము కనుక క్రీస్తునందు ప్రియురా. అంతేకాదు, కీర్తన 92 అధ్యాయములో 13 వచనమును చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. కీర్తన గ్రంథము 92 అధ్యాయములో 13 వచనములో దేవుని వాక్యం సెలవిస్తుంది. యెహోవా మందిరములో నాటబడిన వారై వారు మన దేవుని ఆవరణములో వర్ధిల్లుదురు. మన దేవుని మందిరములో వర్ధిల్లుదురు. దేవునికి స్తోత్రం. ప్రియులరా, యెహోవా మందిరములో నాటబడాలి. యెహోవా మందిరములో మనం నాటబడితే దేవుని సన్నిధిని ఈజీగా ఎదుగుతాం. దేవునితో సాహసాన్ని ఈజీగా చేస్తాం. ప్రియమైన వల్ల నాటబడకపోతేనే
డెకరేషన్ మొక్కలు తెలుసు కదా, డెకరేషన్ మొక్కలు ఆయా సందర్భంలో ఇక్కడ పెడతా ఉంటారు డెకరేషన్ మొక్కలు. ఏదన్నా వృక్షమైందా? ఏదన్నా వృక్షమైందా? అదే 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 మొక్కను భూమిలో నాటు చూడండి. అదే కుండీలో ఉన్న మొక్కను తీసి భూమిలో నాటితే 1 సంవత్సరం తర్వాతకి ఈ కుండీలో ఉన్న మొక్కకును ఆ భూమిలో నాటినటువంటి మొక్కకు తేడా కనపడుతుంది. హల్లెలూయా. ఏం కనపడుతుంది? ఈ డెకరేషన్ మొక్కలు పిల్లరా ఒక చోట ఉండవు, స్థిరంగా ఉండవు, ఎక్కడి పడితే అక్కడికి వెళ్ళిపోతాయి, డాష్ ఇస్తే అంతేగాని దాని నీడని ఎవరు ఆశ్రయించరు. దాన్ని ఎవరికైనా నీడనిస్తుందా? అది డెకరేషన్ మొక్కలు ఎవరికైనా నీడనిస్తాయా? ఇవ్వము. ప్రోగ్రాంలో కాస్త అలా టప్పుగా కాస్త అట్లా ఇట్లా మూమెంట్ ఇచ్చే వెళ్ళిపోతాయి అవి. కానీ అల్లనేనే ఉంటాయి, కుండీలో ఉంటాయి, ఉరుగా మరి వర్ధిల్లవు అవి. ప్రియులరా, దేవుని మందిరములో మనం నాటబడితే దేవునికి స్తోత్రం. దేవుని మందిరములో మనం నాటాలి, స్థిరముగా సంఘములో మనం ఉండాలి, స్థిరముగా దేవుని వైపు ఎదురు చూడాలి, స్థిరముగా దేవుని సన్నిధిని వెతకాలి, స్థిరముగా ఆయనతో మనం ఉన్నప్పుడైతే ఏమంటుంది దేవుని వాక్యము? యెహోవా మందిరములో నాటబడిన వారై నువ్వు నాటబడితే, మనము నాటబడితే మనం ఏమవుతామట? మన దేవుని ఆవరణములు మనం ఏం చేస్తామట? వర్ధిల్లుదాము. దేవునికి స్తోత్రం. ఎంతమందికి వర్ధిల్లాలని ఉన్నది? చేయలేమటాలా? ఎంతమందికి వర్ధిల్లాలన్నది? దేవునికి స్తోత్రం. ఆమేన్. మీ నమ్మిక చొప్పున జరుగును గాక. అయితే దేవుని ఆవరణం మాత్రం మీరు వెతకాలి. దేవునికి స్తోత్రం. ఏం కావాలి? దేవుని ఆవరణంలో ఉండాలి, దేవుని సన్నిధానంలో ఉండాలి, ఆయన పరిశుద్ధాలయము తట్టు చేతులెత్తాలి. దేవునికి స్తోత్రం. ఎవరు తట్టెత్తాలి? ఆయన పరిశుద్ధాలయం తట్టెత్తాలి. ఎందుకంటే ఈ పరిశుద్ధాలయం మీద దేవుని కనుదృష్టి ఉంది. దేవునికి స్తోత్రం. ఏముంది? ఈ దేవుని మందిరం మీద దేవుని కనుదృష్టి ఉంది. అంతేకాదు ఆయన తేజస్సు ఉంది. దేవునికి స్తోత్రం. ఏముందండి? ఆయన తేజస్సు ఉంది ప్రియులరా. ఆ తేజస్సు కిందికి వచ్చినప్పుడు ఒక బంగారము కొలిమిలోకి పోయినప్పుడు సరి చేయబడే రీతిలో దేవుని బిడ్డలమగా మనమును కూడా ఆయన తేజస్సు పడ్డప్పుడు మనలో ఉన్న రహస్య పాపాలన్నీ మనం కడిగి వేసుకుంటాము. దేవునికి స్తోత్రం. రహస్య పాపాలన్నీ మనకు కనపడుతూ ఉంటాయి కాబట్టి అవన్నీ దేవుని వాక్యమైనటువంటి ఉదిక స్థానము ద్వారా మనన్ని కడిగేసుకొని మనము క్రమేణా దిద్దుకుంటూ పరిశుద్ధపరుచుకుంటూ దేవునికి ఇష్టలుగా మరి ముందుకు సాగే వారంగా ఉంటాము. దేవునికి స్తోత్రం. ఇక్కడ చూడండి క్రీస్తు ప్రియులారా, 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయములో ప్రియులరా దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతాల గ్రంథము 6వ అధ్యాయములో 21వ వచనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. 2వ దినవృత్తాంతాలు 6:21 నీ సేవకుడను నీ జనులైన ఇజ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబోవు ప్రార్థనలను నీవు ఆలకించుము. ఈ స్థలములో చేసేటువంటి ప్రార్థనలను నువ్వేం చేయాలట? నువ్వు ఆలకించుము. ఆకాశమునున్న నీ నివాస స్థలం మందు ఆలకించుము. ఆలకించినప్పుడు క్షమించుము. దేవునికి స్తోత్రం. ఇది క్షమించే స్థలము. దేవునికి స్తోత్రం. ఇదే స్థలము, క్షమించే స్థలము, సమృద్ధినిచ్చేటువంటి స్థలము, సంతృప్తినిచ్చేటువంటి స్థలము, సంతోషాన్నిచ్చేటువంటి స్థలము, ఇంకా
క్షమించేటువంటి స్థలము. దేవునికి స్తోత్రం. క్షమించేటువంటి స్థలము. ఎంత ఘోర పాపినైనా దేవుడు ఏం చేస్తాడు? క్షమించేస్తాడు. పిల్లరా, మానవులుగా ఆయా సందర్భంలో మన జీవితంలో జరిగిన సంఘటనలు బట్టి సారీ అని చెప్పొచ్చు, క్షమిస్తున్నానని చెప్పొచ్చు, కానీ లోపల మూలకు ఏదో ఒక బాధ దాగే ఉంటుంది. కానీ ప్రభువు మాత్రము మన యొక్క ఏ పాపమునైనా జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఏ పాపమునైనా జ్ఞాపకం చేసుకున్నాడు. ఆయన క్షమించాడంటే దానంతటి కూడా ఏం చేస్తాడు? వదిలిపెట్టేస్తాడు. అయితే ప్రియరా, దేవుని వాక్యం సెలవిస్తుంది. ఏమంటుందయ్యా అంటే, నీ సేవకుడను నీ జనులైన ఇశ్రాయేలును ఈ స్థలము తట్టు తిరిగి చేయబోయే ప్రార్థన. దేవునికి స్తోత్రం. ఏ స్థలంలో చేయాలి ప్రార్థన? దేవుని మందిర స్థలంలో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం. అంటే ప్రార్థన అంటే క్యాజువల్గా ఎక్కడైనా చేయొచ్చు, కానీ దేవుని మందిరములో ఉన్నటువంటి ప్రార్థన వేరే ఉంటుంది. దేవునికి స్తోత్రం. ఇంట్లో ప్రార్థన చేయొచ్చు, చెట్టు కింద ప్రార్థన చేయొచ్చు, ఎక్కడ కూర్చున్నా ప్రార్థన చేయొచ్చు, కానీ దేవుని మందిరంలో చేసేటువంటి ప్రార్థన వేరు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ప్రభు అన్నాడు, ఈ మందిరం మీద నా కన్నులు ఉంచుతానని చెప్పాడు. ఈ మందిరం మీద తన తేజస్సును ఉంచుతానని చెప్పాడు. మనం చెట్టు కింద నా తేజస్సు ఉంచుతానని చెప్పలేదు ప్రభు. చెట్టు కింద నా కన్నులు మీ మీద ఉంచుతానని చెప్పలేదు మన ప్రభు. ఇంటి మీద నువ్వు ప్రార్థన చేసావు చేస్తా అంటే నా కన్ను దృష్టి నీ మీద ఉంచుతానని చెప్పలేదు. దేవునికి స్తోత్రం. ప్రార్థన వింటాడు, యాడ చేసిన ప్రార్థన వింటాడు, కానీ దేవుని మందిరంలో మాత్రమే ఆయన తేజస్సు నిలబడేటువంటి స్థలము, ఆయన తేజస్సు మన మీద కుమ్మరించేటువంటి స్థలము, ఆయన మేఘములు మన మీద ఉంచేటువంటి స్థలము ఆయన. ఇప్పుడు ఎన్ని నేర్చుకున్నాం మనం గమనించాలి. వార్షికోత్సవంలో ఎన్ని నేర్చుకున్నాము? ఇందులో మందిరంలో ఏం దొరుకుతుంది చెప్పాలి? సమృద్ధి, సంతృప్తి, ఆనందము, క్షమించుట. దేవునికి స్తోత్రం. ఆయన క్షమించేటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం. ఏమంటున్నాడు? ఆకాశమున నీ నివాస స్థలమందు ఆలకించుము. ఏడా ఇటుకొచ్చి ప్రార్థన చేస్తాను అక్కడ ఆలకించినప్పుడు ఏం చేయమంటున్నాడు? క్షమించుమని. అంటే క్షమించేటువంటి స్థలము. దేవునికి స్తోత్రం. మొదటి పేతురు రాసిన పత్రికలో 2:5 దేవుని వాక్యం ఈ రీతిగా సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియమైన వాళ్ళరా, మొదటి పేతురు 2:5 యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములగు యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. దేవునికి స్తోత్రం. ఎవరి ద్వారా బలులు అర్పించాలి? దేవునికి. గమనించాలి, బలులు ఎవరి ద్వారా అర్పించాలి? యేసుక్రీస్తు ద్వారా మాత్రమే తండ్రికి బలు అర్పించాలి. దేవునికి స్తోత్రం. యేసుక్రీస్తు ద్వారా దేవునికి అనుకూలములకు ఆత్మ సంబంధమైన బలులు అర్పించుటకు. అంటే బలి అంటే ఒక గొర్రెను కోయటమే కాదు కానీ, ఒక ఎద్దును కోయటమే కాదు కానీ, ఒక కోడిని కోయటం కాదు కానీ, ఒక టెంకాయ కొట్టడం కాదు కానీ, బలులనగా మన నోటి నుండి వచ్చే ప్రార్థన బలి. దేవునికి స్తోత్రం. స్తోత్ర బలి, జీవ బలి, ఇవన్నీ కూడా దేవుని సన్నిధిలో ఏం చేయాలి? మనము బలులు అర్పించాలి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు చెప్తుంటాను కదా, ఒక్కసారి అదలో చెప్తే ఒక్క గొర్రెపోతులు ఇచ్చినట్టు అని చెప్పాను. దేవునికి స్తోత్రం. ఏమిచ్చినట్టు? ఒక్క స్తోత్రానికి ఏమిచ్చినట్టు? ప్రభుకి ఒక గొర్రెపోతులు ఇచ్చినట్టు బలి. అంటే ఎన్నిసార్లు మనం స్తోత్రం చేస్తామో, ఎన్నిసార్లు స్తుతిస్తామో అన్ని బలులు అన్నాడు సొలొమోను మహారాజు. మరి 1000 ధనభాలు ఇచ్చినట్టుగా మనం ఎన్నిసార్లు దేవుని స్తుతిస్తామో అన్ని బదులు మనము దేవునికి ఇచ్చేవారంగా ఉంటాము. దేవునికి స్తోత్రం.
సమ్మ ఆత్మ సంబంధం బలు అర్పించడానికి పరిశుద్ధ యాజకులుగా ఉన్నట్లు దేవునికి స్తోత్రం. మనం ఏం కావాలట? పరిశుద్ధ యాజకులం కూడా కావాలి. దేవునికి స్తోత్రం. కేవలము ఒక సేవకుడే నడిపించాలి, ఒక సేవకుని మీద అంతా ఉండాలి అని కాదు. ప్రతి ఒక్కరూ యాజకత్వం చేయడానికి ఇష్టపడాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలండి? యాజకత్వం చేయడానికి సిద్ధపడి ఉండాలి. దేవుడు చీకటిలో నుండి మనం ఎక్కడ పిలిచాడు? ఆశ్చర్యకరమైన వెలుగులోనికి మనం పిలిచాడు. ఎందుకు? ఆయన గుణాతిశయములను మనము ప్రచురము చేయుటకు ఎన్నికైన మనల్ని రాజులైన యాజక సమూహంగా చేసి ఆయన సొత్తైన ప్రజలుగా మనల్ని చేసి ఉన్నాడు. కనుక పిల్లలు మనం ఏం చేయాలి? యాజకత్వం కూడా చేయాలి. దేవునికి స్తోత్రం. యాజకత్వం అంటే పిల్లలు ఏం చేయటం అంటే దేవుని పని చేయటం. దేవునికి స్తోత్రం. దేవుని పని చేయటం అంటే ఇది ఇప్పుడు ఈ స్తంభం ఇంకొక రోజు పోతే అది వేరే ఉంటుంది. నా బాధ వేరే. దేవునికి స్తోత్రం. దేవుని సన్నిధిలో పని చేయటం యాజకత్వం అంటే దేవుని పని చేయటం. అంతేకాదు, మీరును సజీవమైన రాళ్ల వల్ల నుండి ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నారు. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని మేము ప్రస్తుతం ఆత్మ సంబంధమైన మందిరముగా మనం ఏం చేయాలా? కట్టబడాలి. దేవునికి స్తోత్రం. ఈ దేహము చూడండి, ఈ దేహము దేవుని ఆలయం. ఇది దేవుని ఆలయమే. ఎవడైనా దేవుని ఆలయం పాడు చేస్తే నేను అతన్ని పాడు చేస్తున్నాడు. ఆల్రెడీ ఈ ఆలయమును మన పితరులు చూపించిన బాటను బట్టి వారు చూపెట్టిందే దైవముగా భావించి వారు చెప్పిందే నిజమని నమ్మి ఆల్రెడీ ఈ దేవాలయం మనం ఏం చేశాము? పాడు చేశాం. కానీ దేవుని కృప మహోన్నైశ్వర్యం బట్టి మళ్ళీ ఆయన ప్రేమ చేత క్రీస్తులోనికి మనల్ని పిలుచుకున్నాడు. దేవునికి స్తోత్రం. ఇప్పుడు పిల్లరా, ఈ ఆలయమును గమనించాలి. ఈ ఆలయం వేరు. ఈ ఆలయంలోకి వచ్చినటువంటి మనము ఈ ఆలయమును ఏం చేసుకోవాలి? ఈ ఆలయమును కట్టాలి, మందిరముగా కట్టాలి. దేవునికి స్తోత్రం. ఏం చేయాలట? మందిరముగా కట్టాలి. బైబిల్లో ఒక మాట ఉంటుంది, హస్తకృతమైనటువంటి ఆలయంలో దేవుడు నివాసము చేయడంటాడు. దావీదు అంటాడు, నేను కట్టించిన ఈ మందిరం ఏపాటిది? ఆకాశము నీ సింహాసనము, భూమి నీ పాదపీఠము, ఇదెంతటిది అంటాడు. అయితే ఎందుకు మరి మందిరం కట్టించనంటే ధూపం వేయడానికి మాత్రమే. దేవునికి స్తోత్రం. ఏమి వేయటానికి? ధూపం. ఆ రోజులలో పాత నిబంధన ప్రకారం దేవుని సన్నిధిలో ధూపం వేసేవారు. కానీ ఈరోజు మనము దేవుని మందిరంలో వేయవలసింది ఏంటంటే ప్రార్థన, ధూపం మాత్రమే మనం వేయాలి. క్రీస్తునందు ప్రియుడా, దానితో పాటు సజీవమైన రాళ్ల వల్ల నుండి ఆత్మ సంబంధం మందిరముగా మనం కట్టబడాలి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క హార్ట్, ఈ యొక్క హృదయం దేవునికి మనం ఇచ్చేయాలి. దేవునికి స్తోత్రం. ఇందులో ఆయన నివాసం చేస్తే, దేవునికి స్తోత్రం, ఇందులో ఆయన నివాసం చేస్తే మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమంలో వస్తాయి. దేవునికి స్తోత్రం. అప్పుడప్పుడు కొంతమంది చర్చ ముందుకు కారు తీసుకొస్తారు. కారు తీసుకొచ్చి ప్రార్థన చేసిన తర్వాత, పాస్టర్ గారు మీరు స్టార్ట్ చేసి కొద్దిగా దూలం అంటారు. నేను అంటాను కదా, నాకు తోలు రాదు, నేను స్టార్ట్ చేసి అని చెప్తా. దేవునికి స్తోత్రం. ఎందుకు? నాకు తోలు రాదు కాబట్టి. తోలేవాడు తోలితే కరెక్ట్ పోద్ది బండి. తోలేవాడు తోలితే కరెక్ట్ పోద్ది బండి. తోలని వాడు ఎక్కి ఏదో గెలుకుతుంది, అది ఎటో ఉరుకుతుంది. కాబట్టి పిల్లరా, ఈ యొక్క సజీవమైనటువంటి మందిరములో దేవుడు కూర్చుంటే
మన స్టీరింగ్లో మన హృదయంలో ఆయన ఉంటే స్టీరింగ్ ఎవరి చేతిలో ఉంటుంది? దేవుని చేతిలో ఉంటుంది. దేవునికి స్తోత్రం. అప్పుడు పిల్లరా కృపాక్షేమములు మన వెంట వస్తామండి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పెడతాం. ఆయన మనకు ఒక నాయకుడిగా ప్రతిష్ఠించాలి. మన హృదయములో ఆయనను ప్రతిష్ఠించాలి. మనము దేవునికి మందిరముగా మనమే తయారు కావాలి. అయ్యా నేను మందిరం అయినాక ఇంకా మళ్ళీ నేను ఎందుకు మందిరానికి రావాలంటే కుదరదు. దేవునికి స్తోత్రం. నేనే మందిరం దేవునికి అయినప్పుడు మళ్ళీ మందిరానికి ఎందుకు రావాలంటే ఈ మందిరం కూడా దేవుడు ఏర్పరిచింది. దేవునికి స్తోత్రం. నీ మందిరంలో ఉంటావు అనుకుంటే నువ్వు ఇంట్లోనే ఉంటావు, కానీ ఇది సాక్షి సమూహం వచ్చి అందరు కలిసి ఆరాధన చేసేటువంటిది ప్రార్థన మందిరం. దేవునికి స్తోత్రం. ఎఫెసీయులకు రాసిన పత్రిక చూస్తే రెండో అధ్యాయము 20-22 వచనం చూస్తే దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 20-22 వచనం. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలు వేసిన పునాది మీద మీరు కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ కట్టబడాలి? పునాది మీద కట్టబడాలి. దేవునికి స్తోత్రం. క్రీస్తు అనేటువంటి బండ మీద అపోస్తలులు ప్రవక్తలను ఏమేశారు? పునాది వేశారు. క్రీస్తు అనేటువంటి బండ మీద వాళ్ళు ఏం చేశారు? పునాది వేశారు. పునాది వేసి ఏం చేస్తున్నారు? మీరు కట్టబడి ఉన్నారు. ఆ పునాది మీద మనం ఏం చేయాలి? కట్టబడాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించాలి. పునాది మీద మన ఈ మందిరం కట్టది మనకి పరలోకము 100% గ్యారంటీ. దేవునికి స్తోత్రం. కొంతమంది పునాది ఉండదు. ఏముండదండి? పునాది ఉండదు. పునాది కావాలంటే భయభక్తులు కావాలి, ప్రార్థనా జీవితం ఉండాలి, దేవునితో సాహసం ఉండాలి. పునాది మీద కట్టబడిన వారై ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి కట్టబడి ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయమగుటకు వృద్ధి పొందుచున్నది. దేవునికి స్తోత్రం. సజీవమైన రాళ్ల వల్లే మందిరము కట్టబడుచు. ఇది ఎలా ఉండాలి? మళ్ళా పరిశుద్ధమైనటువంటి దేవాలయమగుచు వృద్ధి పొందుచున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి నివాస స్థలమైనకు కట్టబడుచున్నారు. దేవునికి స్తోత్రం. దేవునికి నివాస స్థలముగా మనం ఉండాలి. ముందు చెప్పినట్టుగా సమృద్ధి, సంతృప్తి, ఆనందము, క్షమించు ఇవన్నీ మనకు రావాలంటే ఇందులోనికి మనం రావాలి. దేవునికి స్తోత్రం. ఇవన్నీ రావాలి. మనం ఎన్నోసార్లు ప్రార్థన చేస్తాం. దేవా నేను ఈ సమస్యలలో ఉన్నాను, నేను ఈ అప్పులలో ఉన్నాను, నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, ఇవన్నిటి తీసివేయి ప్రభు అని మనం అందరం అడిగే వాళ్ళమే. దేవునికి స్తోత్రం. అడిగేవారమే. కానీ కొందరికి తీర్చబడతాయి, కొందరికి మిగిలిపోతాయి. ఎందుకంటే బేసిమెట్రి మీద కుటుంబం కరెక్ట్ లేకపోతే, బేసిమెట్రి మీద కుటుంబము కరెక్ట్ లేకపోతే మనము ముందుకు రావడానికి కూడా కొంచెం ఆలస్యం అవుతుంది. దేవునికి స్తోత్రం. ఇంతలో యాపిల్ పండు తీసుకోండి. ఏ పండు అండి? ఇంతలో యాపిల్ పండు తీసుకోండి. దానికి చిన్న దోమకాటు ఉన్నది అనుకోండి, దాన్ని ఒరిజినల్ యాపిల్ పండు అంటారా, డాగ్ అంటారా? ఏమైతే ఇది పాడైపోయిందంటారా, ఒరిజినల్ అంటారా? పాడైపోయింది కదా. అంటే 90% యాపిల్ మంచిగా ఉన్నది, కానీ ఈ 10% ఉన్నటువంటి డాగ్ ఏం చేసింది? ఈ 90% ఉన్నటువంటి క్వాలిటీని కూడా ఏం చేసింది? నాశనం చేసేసింది. అలాగనే మన కుటుంబంలో కూడా పిల్లరా అందరూ ప్రభు తట్టు చూడక కొన్ని సమయంలో మనం ప్రార్థించింది నిజమే, ఆయన విన్నది కూడా నిజమే,
కానీ కొన్ని పొందుకోవటానికి ఆలస్యం జరుగుతుంది. ఎందుకంటే కుటుంబంలో బేస్మెంట్ కరెక్ట్ లేక దేవునికి స్తోత్రం. ఏముండాలి? బేస్మెంట్ ఉండాలి. కొన్ని సంవత్సరాలు ఉండే మన ఇంటికి అంత లోతు తీసి, అంత కాంక్రీట్ వేసి, ఫుట్టింగ్ వేసి, ఇవన్నీ వేసి రాడ్డుతో కట్టుకొని మనం వచ్చి పిల్లలు వేసుకొని ఇల్లు కట్టుకుంటామే. పిల్లరా, దేవుని యొక్క మరి పరలోకమును మనం వెళ్ళాలంటే, మనం అడిగినవన్నీ దేవుని ద్వారా పొందుకోవాలంటే మనము కూడా పునాది మీద కట్టబడే వారముగా ఉండాలి. దేవునికి స్తోత్రం. ప్రభునందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటకు వృద్ధి పొందుచున్న వారముగా మనం ఉండాలి. ఆయనలో మీరు కూడా ఆత్మ మూలముగా దేవునికి ఏమో ఉండాలి? నివాస స్థలమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు మా సహోదరికి పాట పాడేది, నీ మందిరమై నేనుండగా నా యందుండి నడిపించావా. అవును, నిజమే. ఆయన మందిరముగా మనం మారాలి. ఆయన మందిరముగా మనం మారుతాయి. ఇప్పుడు నిన్న ప్రకారము స్టీరింగ్ ఆయనకు వస్తే మన జీవితములు అన్ని కృపాక్షేమములు. దేవునికి స్తోత్రం. కీర్తన గ్రంథంలో చూస్తే, కీర్తన గ్రంథము 122లో 6, కీర్తన గ్రంథము 122లో 6 చూస్తే దేవుని వాక్యం రీతిగా సెలవిస్తుంది. క్రీస్తునందు ప్రియులారా, యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం. ఒకసారి హల్లెలూయా చెప్దామా గట్టిగా? హల్లెలూయా. థ్యాంక్ యూ. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయాలి. ప్రియరా, మనం అనుకుంటున్నట్టుగా ఈ మందిరము, ఈ సంఘము దేవునిది. దేవునికి స్తోత్రం. మనుషులది కాదు. చెప్పేది వినండి. ఇవాళ 5 ఎకరాల భూమి ఉంది మనకు. ఎవరన్నా మన పితరులు 100 ఎకరాలు సంపాదించిన వాళ్ళు 1 ఎకరం ఎత్తుకొని పోయారండి? మన పితరులు ఎత్తుకపోయారా? 10 గుంటలు, 1 గుంట, 1 తులం బంగారం, 1 అర తులం బంగారం, 1 పావు తులం బంగారం, 1 గురిజ, ఏదో ఇంత సుంచి పెడతారు కదా పిల్లరా. దేవుడు స్వరక్తమి సంపాదించిన సంఘం ఇది. దేవునికి స్తోత్రం. చప్పట్లు కొడదాం. దేవుడు స్వరక్తమిచ్చిన సంపాదించినటువంటి సంఘం. ఈ సంఘం యొక్క క్షేమము ప్రతి ఒక్కరు కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. ఈ యొక్క సంఘ క్షేమం అందరూ కోరుకోవాలి. అందరూ మన కుటుంబం కొరకైతే ఎలా కోరుకుంటామో దేవుని మందిరం కూడా అలాగనే కోరుకోవాలి. మనమైతే అన్ని విధములుగా అక్షుభుగా అన్ని తయారు చేసుకుంటాం. దేవుని మందిరం విషయంలో పట్టించుకున్న నాదులు లేకుండా పోతున్నాం. గమనించండి. దేవుని మందిరం అంటే పట్టించుకున్న నాదుడు లేరు. దేవుని మందిరములో ఏది కొరతగా ఉంది, దేవుని మందిరములో ఏది లేదు, దేవుడు నాకు చేసిన మేళ్ళ కొరకై, నాకు చేసిన నన్ను విడిపించిన ఇబ్బందుల కొరకై నేను ఏమి ఇవ్వగలను అని ఈరోజు ఆలోచన చేసే వ్యక్తులు లేరు. ఒకసారి ఆలోచన చేయండి. ఏమంటున్నాడు ప్రభు వాక్యం? యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. ఎంతమంది క్షేమం కొరకు ప్రార్థన చేస్తున్నారు? ప్రార్థన చేయటమే కాదు, కింద చూడండి, యెరూషలేమా నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లెదరు. చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం. ఈ మందిరాన్ని, ఈ దేవుని మందిరాన్ని ఎంతమంది ప్రేమిస్తారో వారందరూ వర్ధిల్లెదరు. బాధ ఏంటి తెలుసా? 4 సంవత్సరాలు గతించిపోయినాయి. ఇక్కడ దాకొచ్చింది, కానీ ముందు కంపౌండ్ లేదు, ఇటు కూడా కంపౌండ్ లేదు. ఈ సమయంలో ఏదో మిమ్మల్ని చెప్పి మిమ్మల్ని ఏదో గాయపరచాలని కాదు. దేవునికి స్తోత్రం.
దేవుని మందిర క్షేమాన్ని కోరుకోవాలి. నన్ను చూడొద్దు, దేవునికి స్తోత్రం. నన్ను చూడొద్దు. ఆఫ్టర్ ఆల్ ఏంటండి, ఇవాళ చచ్చిపోతే రేపు ఇంకో సేవకుడు పెట్టుకుంటాడు, దేవుడికి స్తోత్రం. ఇవాళ సేవకుడు చచ్చిపోతే రేపు ఇంకొక సేవకుడు చేస్తాడు. కానీ దేవుని మందిరము, దేవుని సంఘము ఎప్పటికీ స్థిరంగా నిలుస్తుంది. జ్ఞాపకం చేసుకున్నాం. దేవునికి స్తోత్రం. దేవుని సంఘం ఎప్పటికీ స్థిరంగానే ఉంటుంది. కానీ సేవకుడు స్థిరంగా ఉంటాడు. యెరూషలేము క్షేమము కొరకు ప్రార్థన చేయి. ప్రార్థన చేయడం కాదు, ప్రేమించు. ప్రేమిస్తే ఏమవుతుంది నీకు? దేవుని మందిరాన్ని ప్రేమించడం వలన మనకి ఏమవుతుందట చెప్పాలి. మనం వర్ధిల్లుతామాట. దేవునికి స్తోత్రం. సంఘము కొరకు ప్రార్థించేటువంటి సత్తా అంతగా ఉండదు. సంఘములో ఉన్నటువంటి సమస్యలు ఏంటిది, మందిరములో ఉన్నటువంటి కొరతలు ఏంటిది అని నాటికి ఆలోచన చేసే వ్యక్తులు ఎవరు లేరు క్రీస్తునందు. ప్రియమైన వాళ్ళని ఒక్కసారి ఆలోచన చేయండి. దేవునికి స్తోత్రం. మందిరానికి వెళుతున్నామంట, ఏది కొరతగా ఉన్నదనేది చూసుకోవాల్సిన బాధ్యత ఎవరిది అంటే సంఘములో ఉన్న బిడ్డలది మాత్రమే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఏదో మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలని కాదు, వాస్తవమే. ఎవరైతే యెరూషలేమును ప్రేమిస్తారో, దేవుని సంఘాన్ని ప్రేమిస్తారో వారు వర్ధిల్లుతారు. అప్పుడు మన ప్రాకారములలో ఏమొస్తుందట? నెమ్మది కలుగుతుంది. మన నగరంలో ఏం కలుగుతుందట? క్షేమము ఉండునిగాక. 7వ వచనం చూడండి. యెరూషలేమా, కింది పైన 6, 7 చూడండి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయండి. యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు. అప్పుడు ఏం కలుగుతుందట? మన ప్రాకారములు ఏం కలుగుతుందట? నెమ్మది కలుగుతుంది. మన నగరంలో ఏం కలుగుతుంది? క్షేమం కలుగుతుంది. దేవునికి స్తోత్రం. ఇవన్నీ ప్రియరా మనము దేవుని మందిరము, యెరూషలేము యొక్క క్షేమమును మనం కోరలేకపోతున్నాం. దయచేసి గమనించండి. యెరూషలేము యొక్క క్షేమమును కోరండి. సంఘము దేవునిది, నాది కాదు. నేను ప్రార్థన చేసేది ఒక్కటే, ప్రభువా ఈ సంఘం అనేది నన్ను తోటమాలిగా ఉంచావు, నీ సంఘాన్ని వృద్ధిపరచుకునే వాడు నువ్వు మాత్రమే ప్రార్థన చేస్తాను. దేవునికి స్తోత్రం. మీరందరూ అనుకున్నట్టుగా మందిరము నాది కాదు. దేవునికి స్తోత్రం. క్రీస్తునందు ప్రియమందుల దేవుని యొక్క క్షేమమును కోరుకోవాల్సిందిగా ప్రభుపేట మనం చేయించున్నాను. లూకా సువార్త 14వ అధ్యాయములో 23వ వచనము దేవుని వాక్యం శ్రవిస్తుంది. 14:23లో లూకా సువార్త 14:23లో చూస్తే దేవుని వాక్యం శ్రవిస్తుంది. అందుకు యజమానుడు 23 అందుకు యజమానుడు, నా ఇల్లు నిండినట్లు నీవు రాజ్య మార్గములోనికి కంచెలలోనికి వెళ్ళి లోపలికి వచ్చుటకు అక్కడి వారిని బలవంతము చేయాలి. క్రీస్తునందు సహోదరుడా, ప్రభు వాక్యం చలుపుతుంది. ప్రభు అంటున్నాడు, అందుకు యజమానుడు నా ఇల్లు నిండినట్లుగా. ఇది దేవుని ఇల్లు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరము నిండినట్లుగా ఎవరు పని చేయాలి అంటే, నువ్వు రాజమార్గంలోకి వెళ్ళు, కంచెలకు వెళ్ళు, లోపలికి వచ్చుడు అక్కడి వారిని బలవంతము చేయడి. ఎస్, ఈరోజు నేను ప్రభుని నమ్ముకున్నాక ఒక 10 మందిని ప్రభుత్వం నడిపించిన వాళ్ళు చేయలేబట్టండి. నేను ప్రభుని నమ్ముకున్నాక ఒక 10 మందిని మందిరానికి నడిపించాను. దేవునికి స్తోత్రం. చూడండి ఎక్కడ పోతుంది. ఒక 5గురు నడిపించిన వాళ్ళు లేదే. అసలు మన ఇంట్లోనే మనం నడిపించుకోలేకపోతున్నాం, మన కొడుకునే మనం నడిపించుకోలేకపోతున్నాం, మన భర్తనే మనం నడిపించుకోలేకపోతున్నాం, మన పిల్లల్నే మనం నడిపించుకోలేకపోతున్నాం దేవుని మందిరానికి. ఇంకా పక్కోనికి ఎక్కడ సువార్త చెప్తాం?
ప్రభు అంటున్నాడు, నా ఇల్లు నిండినట్లుగా రాజమార్గములకు వెళ్ళండి, కంచుల్లోకి వెళ్ళండి. ఏం చేయాలి? అక్కడి వారిని బలవంతం చేయండి. దేవునికి స్తోత్రం. వేరే రకమైన బలవంతం కాదు, దేవునికి స్తోత్రం. వారు దేవుణ్ణి తెలుసుకున్నట్లుగా బలవంతం చేయండి. దేవునికి స్తోత్రం. వారు వారు దేవుణ్ణి తెలుసుకున్నట్టుగా బలవంతం చేయండి. ఎక్కడ చేస్తామండి? ఆస్తి గారు ఇట్లా చేస్తాంటారు, మా వాళ్ళు రావచ్చా? రేపు చూడండి దసరాకు అందరు డీజేలు పెడతారు, జేజేలు కొడతారు అందరు. మా అమ్మగారింటికి వేస్తాం. ప్రియ సహోదరుడా, ఈరోజు మనమందరం పరలోకములో ఉండి నీ తల్లినో, నీ తండ్రినో, నీ అన్ననో, నీ చెల్లినో, నీ తమ్ముడో, నీ వద్దినో, నీ మర్దలో, నీ అన్నయో, నీ తమ్ముడు నరకంలో ఉండి అక్క నేర్తే నువ్వు ఎట్లుంటావు చెప్పు? ఎట్లా ఉండని చెప్పండి? తృప్తిగా ఉండగలమా? ఉంటావాడి? మరి నీ సహోదరుని, నీ అన్నను, నీ తమ్ముడిని, నీ చెల్లెను, నీ అక్కని, నీ మర్దల్ని, నీకున్న రక్త సంబంధాలందరినీ కూడా ద్వారాలు ముయ్యకముందే ప్రభువుకి సన్నిధి నడిపించేటువంటి బాధ్యత మనదే ఉన్నది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు చెప్పండి, వచ్చే సంవత్సరం కల్లా నేను ఒక 5 నడిపితనాలు చేయలేవటండి? ఏ ధైర్యం లేదా? ప్రభు చేయడా? ఒక 2 నడిపితనాలు చేయలేవటండి? ప్రియరా, ఇప్పుడు ఎవరు లేపలేదు కదా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరు లేపలేదు కదా. ప్రభు అంటున్నాడు, పలు చోట్లకు వెళ్ళి రాజమార్గంలోకి వెళ్ళి బలవంతం చేయి, కంచెలోకి వెళ్ళి బలవంతం చేయి. ఏ విధంగా చేస్తామో నాకు సంబంధం లేదు, నా ఇల్లు నింపమంటున్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని మందిరాన్ని నింపమంటున్నాడు. చివరిగా ఇప్పుడు చెప్పాలి, 2వ దినవృత్తాంతాల గ్రంథం, 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయం. ఇప్పుడు మరి నింపుతామంటారు, ఏం చేస్తామంటారు? 29వ అధ్యాయంలో 11వ వచనం. 2వ దినవృత్తాంతాల గ్రంథము 29వ అధ్యాయము 11వ వచనం. నా కుమారులారా, ఇప్పుడు చూడండి, ప్రభు చెప్తున్నాడు ఈరోజు మీతోటి, మనతో ప్రభు చెప్తాను వినండి. హల్లెలూయా. మనతో చివరి మాట చెప్తున్నాడు వినండి. నా కుమారులారా, తనకు పరిచారకులయుండి. ఎవరికి పరిచారకులం మనము? ఎవరికి పరిచారకులం మనము? దేవునికి పరిచారకులమై ఉండి ధూపము వేయుచుండుటకును. ఏం చేయదట? ధూపం వేయుటకును. ధూపము వేయుచుండుటకును. తన సన్నిధిని నిలుచుటకును. తనకు పరిచర్య చేయుటకును. యెహోవా మిమ్మును ఏర్పరచుకొనెను గనక. యెహోవా ఎవరిని ఏర్పరచుకున్నాడు? మిమ్మును, మనందరిని ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేని కొరకట? నా కుమారులారా, దేని కొరకు? ఆయన పరిచారము చేయటం కొరకు, ఇంకా ధూపం వేయుచుండుటకును, ఆయన సన్నిధి నిలుచుటకును, ఆయన పరిచర్య చేయుటకును యెహోవా మిమ్మును ఎవరు నేర్పరచుకున్నాడండి? నన్నే. మీరు ఎవరైనా నేర్పరచుకున్నాడా? ప్రభు ఏర్పరచుకున్నాడు. నన్ను ఏర్పరచుకున్నాను చేయలేబట్టాలి, చెప్పాలి. నన్ను ప్రభు ఏర్పరచుకున్నాడని చేయలేబట్టాలి. ఉత్తుతగా చేయొద్దు, ఆటపిల్లగానే చెప్పండి. మరి మిగతా వారందరూ ఏం చేస్తారట? మిగతా వారందరూ నిద్రపోతారటనా? ప్రభువు నన్ను ఏర్పరచుకున్నాడని చేయలేబట్టాలి. ఎప్పుడు ఏర్పరచుకుంటే చెప్పనా? తల్లి, నీవు నీ తల్లి గర్భములో పిండముగా రూపింపబడక మునిపే ఆయన క్రీస్తులో నిన్ను ఏర్పరచుకున్నాడు. దేవునికి స్తోత్రం. దేని కొరకు ఏర్పరచుకున్నాడు? దేని కొరకు ఏర్పరచుకున్నాడు? హాయిగా పుట్టు, పెరుగు, ఏం
గాడి మీదకి వచ్చాం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు ఎక్కడికి వచ్చినాము? ట్రాక్ నుంచి ట్రైన్ కింద దిగింది, ఉరకలేదు, ఇక నడవలేదు. క్రేన్ వచ్చింది, ట్రాక్ మీద పెట్టింది. ఇప్పుడు ఏం చేయాలి? ఏం చేయాలి చెప్పాలా? కదలాలి ఇక. ఇంజన్ ఇంజన్ ఇంజన్. ఇప్పుడు భోగిలం మనం ఏం చేయాలి మరి? ఇంజన్ వెంట ఉరుకుతూనే ఉండాలి. దేవునికి స్తోత్రం. ఇంజన్ వెంట ఉరుకుతూనే ఉండాలి. ప్రభు అంటున్నాడు మనందరితో, నా కుమారులరా ఏమంటున్నాడు? తనకు పరిచారకులైన ధూపం వేయుచుండకుడు. దేవునికి స్తోత్రం. ధూపం వేయవలసిన బాధ్యత మనందరి మీద ఉంది. మన రక్త సంబంధులందరి కొరకు ప్రార్థించవలసిన భారము, నీవు మందిరానికి వచ్చి నీ రక్త సంబంధుల కొరకు ప్రార్థన చేస్తానని ఒప్పుకోండి. ఈరోజు మందిరానికి వచ్చి ఒక పూట ఉపవాసం ఉండి, నా బంధుమిత్రుల కొరకు, నా రక్త సంబంధుల కొరకు నేను ప్రార్థన చేసి కనిపెడుతున్నాను రా. ఒక ప్రార్థన పెట్టినా నీకు వీలు పడకపోతే ఒక రోజు సపరేట్గా వచ్చి ప్రార్థన చేయి. దేవుని మందిరంలో నీ విన్నపమును ఒప్పజెప్పు దేవునికి. అయ్యా, మరి ఈ రోజు నేను మందిరంలో గడపదని ఆశపడుతున్నాను పాస్టర్ గారు, ఇవ్వండి అని చెప్పండి, ఇస్తాను. దేవునికి స్తోత్రం. నా కుమారులరా, మీరు ఏం చేద్దట? పరిచయం చేయటకు మేము యెహోవా మిమ్మల్ని ఏర్పరచుకున్నారు గనుక మీరేం చేయొద్దు. చూడాలి ఏముంది అక్కడ. మీరేం చేయొద్దు చెప్పాలా? మీరేం చేయొద్దు? అశ్రద్ధ చేయొద్దు. దేవునికి స్తోత్రం. ఏం చేయొద్దు? అశ్రద్ధ చేయొద్దు. అశ్రద్ధ చేస్తేనే సమస్తం నష్టపోతాం. అది ఏదైనా సరే. అశ్రద్ధగా ఉంటే కుటుంబమైనా కూలిపోతుంది, సంసారమైనా కూలిపోతుంది, బిజినెస్ అయినా కూలిపోతుంది, ఏదైనా కూలిపోతుంది. ఏదైతే ఎప్పుడు నిలబడుతుంటే చురుకుదనంతో ఉండాలి. దేవునికి స్తోత్రం. చురుకుదనంతో ఉండాలి, తెలివితో ఉండాలి, టాలెంట్తో ఉండాలి. అప్పుడు మాత్రమే మనం అనుకునేవన్నీ ఈరోజు జరగకపోయినా రేపు జరుగుతాయి. చప్పట్లు కొట్టి దేవుని నామాన్ని పొందాం. ఈరోజు జరగకపోయినా రేపు జరుగుతాయి. ఎందుకంటే ప్రయాసపడే తత్వం మనలో ఉన్నప్పుడు, ఆరడబడే తత్వం మనలో ఉన్నప్పుడు, ఈరోజు మనం అనుకున్నది మీట్ కాకపోవచ్చు, సక్సెస్ఫుల్ కాకపోవచ్చు, కానీ రేపైనా అడుగు పెడతాం అందులో. దేవునికి స్తోత్రం. కనుక ఏం చేయొద్దట? మనము అశ్రద్ధ చేయొద్దు. ఇప్పుడు చెప్పండి. వచ్చే సంవత్సరం కల్లా నేను ఒక 3 ఆత్మలు నడిపిస్తాను చెలవటాలి. తీర్మానం తీసుకోకపోతే సురుకుదనం ఉండదండి. తీర్మానం తీసుకోకపోతే సురుకుదనం ఉండదు కదా? అవునా కదా? తీర్మానం ఉంటేనే సురుకుదనం ఉంటుంది. అయ్యో, నేను దేవుని సన్నిధిలో ఒక ఒడంబడిక చేశాను. అయ్యో దేవా, నేను ఒడంబడిక చేశాను, నా ప్రార్థన ఆలకించు. ఒక 3 ఆత్మలని నేను నడిపించాదనంటే ఆర్భాటం ఉండాలి. దేవునికి స్తోత్రం కదా? ఇప్పుడు వారానికి 10 రోజులు పనికి పోతాను చెల్లవట్టండి. నేను వారానికి 10 రోజులు పనికి పోవాలని చెల్లవట్టండి. ఈజీగా లేపుతారు కానీ దేవుని పని చేయటానికి అశ్రద్ధ. ప్రియులరా, దేవునికి స్తోత్రం. జీవితంలో ఏది సక్సెస్ కావాలన్నా ఏం కావాలి? చురుకుదనం కావాలి. అశ్రద్ధ ఎప్పుడు పనిచేయద్దు. దండం పెట్టి చెప్తున్నా చివరి మాటగా, యెరూషలేము యొక్క క్షేమాన్ని కోరండి. యెరూషలేము కొరకు ప్రార్థన చేయండి. ఆయన పరిచారకులై ఉండండి. ఆయన పరిచయం చేసే వారంగా ఉండండి. ఆయన సన్నిధిలో నిలవండి. శుక్రవారం నాడు మందిరానికి రమ్మంటే ఉపవాస ప్రార్థన అంటే, నైన్త్ ప్రార్థన రమ్మంటే విశ్రాంతి దినాన్ని పాటించండి. అన్ని అశ్రద్ధలేనే. ఇంక ఒక్క ఆత్మ కూడా ఏడవుతుంది. ఇన్ని అశ్రద్ధలు ఉండడానికి కారణం వల్ల మన ఇంట్లో వాళ్ళు సంపూర్ణంగా అందరూ మారలేకపోతున్నారు. గమనించండి. ఇన్ని అశ్రద్ధలు ఉండటం వల్ల అందరూ ప్రార్థన చేస్తారు. ప్రభువా, నా తాగుబోతు భర్త మారాలి, నా భర్త మారాలి, ప్రభువా నా కొడుకు మారాలి, నాకు బిడ్డ మారాలని చెప్తారు. కానీ దేవుని సన్నిధిలో ఇన్ని అశ్రద్ధలు ఉన్నాయి కాబట్టి దేవుడు శ్రద్ధ తీసుకుంటలేడు. గమనించాలి. దేవునికి స్తోత్రం.
ఏదైతే దేవుని సన్నిధిలో శ్రద్ధతో మనం చేస్తామో అదే శ్రద్ధ దేవుడు మన మీద, మన కుటుంబం మీద, మన బిజినెస్ మీద, మన రెక్కల కష్టార్జిత మీద, మన సమస్తము ఏదైతే దేవునికి నచ్చిన పన్ను చేస్తావో అంతటి మీద తన కనుదృష్టి ఉంచుతాడు. దేవుడు ఈ కొద్ది మాటలు ఆశ్రయించి దీవించి మన జీవితంలో ఫలింపచేయను గాక. ఆమేన్.